హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు డిజైనర్ కవిత. ఈ వీడియోలో మనము 5 years బేబీకి లంగా అండ్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఈ మోడల్ బ్లౌజ్కి మనం 1 మీటర్ క్లాత్ తీసుకోవాలి. లైనింగ్ క్లాత్ కూడా 1 మీటర్ క్లాత్ తీసుకోవాలి. బాటమ్ పార్ట్కి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది 2 మీటర్స్ తీసుకోవాలి. సాటిన్ క్లాత్ కూడా 2 మీటర్స్ తీసుకోవాలి. లైనింగ్ క్లాత్ 2.5 మీటర్ లైనింగ్ క్లాత్ తీసుకోవాలి. ఎందుకు 2.5 మీటర్ అంటే బాటమ్కి 2 మీటర్స్ కావాలి, బాడీకి 1/2 మీటర్ తీసుకోవాలి. అందుకనేసి కాటన్ లైనింగ్ మాత్రము 2.5 మీటర్ లైనింగ్ తీసుకోవాలి. ఇప్పుడు కటింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఫస్ట్ బ్లౌజ్ని కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ బ్లౌజ్ యొక్క టోటల్ లెంత్ 15 ఇంచెస్, అందులో బాడీ లెంత్ 10 ఇంచెస్, బాటమ్ లెంత్ 5 ఇంచెస్. ఫస్ట్ మనం పై పార్ట్ని కటింగ్ చేసుకుంటున్నాము. బాడీ లెంత్ 10 ఇంచెస్ కదా, దానికి 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకొని టేప్ని 11 దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. స్ట్రైట్ లైన్ రావడం కోసం మళ్ళీ టేప్ని ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఇక్కడ షోల్డర్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఫుల్ షోల్డర్ విత్ 10 ఇంచెస్, దాన్ని బై 2 చేసుకుంటే 5 ఇంచెస్. టేప్ని 5 దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. మనం షోల్డర్ ఎంతైతే పెడతామో ఆర్మ్ డౌన్ కూడా అంతే పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. 5 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. మనం ఎక్కడైతే ఆర్మ్ డౌన్ మార్క్ చేసుకుంటామో అక్కడ చెస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్, ఇవి బాడీ మీద తీసుకున్న మెజర్మెంట్స్, అందుకని ఈ చెస్ట్ రౌండ్కి 2 ఇంచెస్ని యాడ్ చేసుకొని దాన్ని బై 4 చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 24 ఇంచెస్, దానికి 2 ఇంచెస్ని యాడ్ చేసుకుంటే 26 ఇంచెస్, దాన్ని బై 4 చేసుకోవాలి. 26/4 అంటే 6.5 ఇంచ్. టేప్ని 6.5 ఇంచ్ దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకొని 1 లేదా 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చుల కోసం 1.5 ఇంచ్ యాడ్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకున్నాక ఇక్కడ 1/2 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకొని ఆర్మ్ రౌండ్ షేప్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక వేస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ రౌండ్ 22 ఇంచెస్, దానికి 2 ఇంచెస్ని యాడ్ చేసుకోవాలి అంటే 24 ఇంచెస్, దాన్ని బై 4 చేసుకోవాలి అంటే 6 ఇంచెస్. టేప్ని 6 దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. ఈ డాట్స్ని కలుపుతూ స్ట్రైట్ లైన్స్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఇక్కడ నుంచి 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఇక్కడ నుంచి ఇలా షేప్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ పైకి అనేది ఇక్కడ నుంచి అయినా ఇలా మార్క్ చేసుకొని ఇలా షేప్ డ్రా చేసుకోవచ్చు, లేదా ఈ ఖర్చుల వైపు ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా అయినా షేప్ డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇలా కొంచెం పైకి ఇలా డ్రా చేసుకున్నాము అంటే షేప్ అనేది కొంచెం పైకి వెళ్తుంది, పెద్ద డిఫరెన్స్ ఏమీ రాదు. మన ఇష్టం, అది ఎలా అయినా డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ వరకు అయినా పెట్టుకొని ఈ లైన్ దగ్గర నుంచి ఇలా పైకి డ్రా చేసుకోవచ్చు, లేదా ఈ లైన్ దగ్గర నుంచి ఇలా పైకి పెట్టుకొని డ్రా చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకున్నాక నెక్ విత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ విత్ 2.5 ఇంచ్కి మార్క్ చేసుకొని ఫ్రంట్ నెక్ 3.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి టేప్ని ఇలా స్ట్రైట్గా పెట్టుకొని 3.5 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకొని నెక్ షేప్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా రౌండ్ షేప్ డ్రా చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక కటింగ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్. ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టుకోవాలి.
ఫస్ట్ ఇటువైపు ఉక్సులు పట్టి కాజాల పట్టి కోసము 1.5 ఇంచ్ విడ్త్ పెట్టుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఈ బ్యాక్ పార్ట్ని ఈ లైన్ దగ్గర ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ బ్యాక్ నెక్ 2.5 ఇంచ్ లేదా 3 ఇంచెస్ పెట్టుకోవచ్చు. 2.5 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నెక్ రౌండ్ షేప్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా ఇది ఫోల్డింగ్ సైడ్ కాబట్టి దీన్ని ఇలా డివైడ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకుంటే ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. ఇలా కటింగ్ చేసుకున్నాక ఫ్రంట్ పార్ట్కి క్రాసులు కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ లోపలికి ఇలా మార్క్ చేసుకొని క్రాసులు కటింగ్ చేసుకోవాలి. ఈ ఖర్చుల దగ్గర నుంచి ఇలా లైన్ డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక బాటమ్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి. ఈ లైనింగ్ క్లాత్ని ఇలా పెట్టుకొని ఫస్ట్ ఫ్రంట్ పార్ట్కి కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ యొక్క నడుము రౌండ్ ఖర్చులతో సహా ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇలా పెట్టుకొని చెక్ చేసుకుంటే మనకి నడుము రౌండ్ అనేది 8 ఇంచెస్ ఉంది. ఈ లైనింగ్ని డబుల్ ఫోల్డ్ మీద ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ మనకి బాటమ్ యొక్క లెంత్ అనేది 5 ఇంచెస్, ఖర్చుల కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే 6 ఇంచెస్. టేప్ని 6 దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ యొక్క నడుము అనేది 8 ఇంచెస్ ఉంది. దానికి 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 8.5 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఎందుకు ఇలా 1/2 ఇంచ్ పెట్టుకున్నాము అంటే ఇక్కడ మనం ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇలా ఖర్చులకి అంటే దాన్ని లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి కాబట్టి ఇటువైపు ఇలా షేప్ వస్తుంది కదా, అందుకోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచ్ లేదా 2 ఇంచెస్ అవతలకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా షేప్ డ్రా చేసుకోవాలి. అంటే ఇటువైపు 1.5 ఇంచ్ ఖర్చులకి పోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఖర్చుల కోసం వెళ్తుంది. అంటే ఇక్కడ నుంచి మనం ఇలా జాయింట్ చేసుకుంటే ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ బాటమ్ సైడ్కి వచ్చేసరికి మనము జాయింట్ చేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి ఇలా కుట్టు అనేది ఇలా ఎండ్ చేసుకోవాలి. అంటే కొంచెం దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాలి. 1 ఇంచ్ అవతలకి ఉండే విధంగా ఇలా మార్క్ చేసుకొని అంటే ఇక్కడ నుంచి కూడా ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి జస్ట్ ఒక 1/2 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకొని ఇలా షేప్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి. దీన్ని ఇలా కటింగ్ చేసుకున్నాక బ్యాక్ పార్ట్ కోసము దీన్ని ఇలా పెట్టుకొని ఈ బ్యాక్ పార్ట్ యొక్క నడుము రౌండ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. అంటే ఖర్చుల వైపు మరియు ఉక్సులు పట్టి కాజాల పట్టి వైపు ఈ టోటల్ రౌండ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. 9.75 ఉంది. కరెక్ట్గా ఇక్కడ కూడా ఈ లెంత్ అనేది 6 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇక్కడ మాత్రం 9.75 దగ్గర టేప్ని ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ మాత్రం మనం ఇలా స్ట్రైట్గా పెడుతున్నాం కాబట్టి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి జస్ట్ ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇది ఫోల్డింగ్ సైడ్ కాబట్టి దీన్ని డివైడ్ చేసుకోవాలి.
కట్ చేసుకున్న ఈ లైనింగ్ పీసెస్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్కి సైడ్ కొంచెం క్రాస్ పెట్టి కటింగ్ చేసుకున్నాం కదా, అలాగే బ్యాక్ పార్ట్కి కూడా కటింగ్ చేసుకోవచ్చు, లేదా ఇలా స్ట్రైట్గా పెట్టి కటింగ్ చేసుకున్నా కానీ ప్రాబ్లం ఏమీ ఉండదు. కట్ చేసుకున్న లైనింగ్ పీసెస్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా పెట్టుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ని డబుల్ ఫోల్డ్ మీద ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది ఫోల్డింగ్ సైడ్, అది ఓపెన్ సైడ్. ఇది ఫ్రంట్ పార్ట్ ఫోల్డింగ్ సైడ్ ఈ విధంగా పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టుకోవాలి. బాటమ్ సైడ్ 2 పీసెస్ని ఇలా పెట్టుకోవాలి. ఇది పఫ్ హ్యాండ్స్ కోసము. ఇక్కడ పఫ్ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ వీడియో అనేది లాస్ట్ ఎండ్ స్క్రీన్స్లో డిస్ప్లే చేస్తాను, మీరు అందులో చూసి తెలుసుకోవచ్చు. ఇక్కడ నెక్ వైపు కటింగ్ చేసుకోకూడదు. ఫ్రంట్ నెక్ మరియు బ్యాక్ నెక్ సైడు ఇలా స్ట్రైట్గా పెట్టి కటింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ కటింగ్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు బాటమ్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ బాటమ్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకుంటున్నాము. ఇక్కడ బాటమ్ యొక్క లెంత్ అనేది ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ షోల్డర్ టు ఫ్లోర్ లెంత్ చూసుకోవాలి. ఇక్కడ షోల్డర్ టు ఫ్లోర్ లెంత్ 35 ఇంచెస్. ఇక్కడ మనం లంగాకి బాడీ యొక్క లెంత్ అనేది 9 ఇంచెస్ పెడుతున్నాము. అందుకనేసి ఈ 35 ఇంచెస్లో నుంచి 9 ఇంచెస్ని మైనస్ చేసుకోవాలి. టోటల్ లెంత్లో నుంచి బాడీ లెంత్ని మైనస్ చేసుకోవాలి. అంటే 35 మైనస్ 9 అంటే 26 ఇంచెస్. దానికి 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి, అంటే 27 ఇంచెస్. ఇక్కడ నుంచి టేప్ని ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 27 ఇంచెస్ ఇక్కడ వరకు. అంటే రిమైనింగ్ క్లాత్ ఎన్ని ఇంచెస్ ఉందో చూసుకోవాలి. అంటే రిమైనింగ్ క్లాత్ మనకి 10 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది. ఈ 10 ఇంచెస్ని మనం ఇక్కడ బెల్ట్ లాగా వేసుకోవాలి. అంటే బెల్ట్ అనేది మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలో చూసుకోవాలి. ఈ 10 ఇంచెస్ని బై 2 చేసుకుంటే ఎంతైతే వస్తుందో అంత మనం బెల్ట్ ఎక్కడికి రావాలో చూసుకోవాలి. ఇక మనం ఈ బెల్ట్ అనేది ఈ లైన్ దగ్గరికి వచ్చే విధంగా వేస్తున్నాము. ఈ 10 ఇంచెస్ని బై 2 చేసుకుంటే 5 ఇంచెస్ కదా. ఈ లైన్ దగ్గర నుంచి టేప్ని 5 దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి 10 ఇంచెస్ పైకి టేప్ని 10 దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకున్నాము అంటే మనకి బెల్ట్ అనేది ఈ మార్క్ దగ్గర నుంచి ఈ మార్క్ దగ్గరికి ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే ఇలా వస్తుంది. అంటే మనకి లంగా అనేది ఈ విధంగా వస్తుంది అన్నమాట. అప్పుడు ఈ లెంత్ అనేది మనకి కరెక్ట్గా 27 ఇంచెస్ రావాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే కరెక్ట్గా 27 ఇంచెస్ వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అంటే, ఈ 2 మీటర్స్ క్లాత్కి 1 సైడ్ జాయింట్ పడుతుంది కదా, ఆ జాయింట్ అనేది ముందుగానే స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాక ఇక్కడ నుంచి 5 ఇంచెస్ పైకి మార్క్ చేసుకున్నాం కదా, మళ్ళీ ఇక్కడ నుంచి 10 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాము. ఈ 10 ఇంచెస్ని బై 2 చేసుకుంటే ఎంత? 5 ఇంచెస్. అంటే ఈ 10 ఇంచెస్కి మిడిల్ మార్క్ 5 ఇక్కడికి. ఈ లైన్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఈ లెంత్ అనేది ఎన్ని ఇంచెస్ ఉందో చూసుకోవాలి. 16 ఇంచెస్ ఉంది. ఈ 16 ఇంచెస్ దగ్గర మనము ఈ క్లాత్ని ఇలా పట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే 16 ఇంచెస్ దగ్గర ఇలా వస్తుంది. ఇక్కడ ఐరన్ చేసుకున్నాము అంటే ఇక్కడ కరెక్ట్గా మనకి స్టిచ్ వేసుకునే దానికి ఈజీగా ఉంటుంది. ఇలా ఐరన్ చేసుకున్నాక ఇక్కడ నుంచి 5 ఇంచెస్ పైకి ఇలా లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని కుట్టు అనేది కరెక్ట్గా ఈ లైన్ మీద ఇలా స్టిచ్ చేసుకోవాలి. అంటే ఈ టోటల్ రౌండ్ మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటూ
టోటల్ రౌండ్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న దీన్ని ఇలా టర్న్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా బెల్ట్ని స్టిచ్ చేసుకున్నాక ఈ క్లాత్ని 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకొని సెంటర్స్లో మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ జాయింట్ అయింది కదా, అక్కడికి ఎలాగో మనకి మార్క్ తెలుస్తుంది. ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ ఈ సెంటర్లో ఒక మార్క్ పెట్టుకోవాలి 2 లేయర్స్కి. ఇలా పెట్టుకున్నాక దీన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ 2 మీటర్స్ సాటిన్ క్లాత్ని ఇలా 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకోవాలి. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని సాటిన్ క్లాత్ మీద ఇలా పెట్టుకొని మనకి బెల్ట్ అనేది 10 ఇంచెస్ ఉంది కదా, షార్ట్ అయినప్పుడు లంగాని ఎక్స్టెండ్ చేసుకోవడం కోసం మనం ఇలా స్టిచ్ చేసుకున్నాము. అలాంటప్పుడు లైనింగ్ కూడా మనకి ఎక్స్ట్రా ఉండాలి. మనం 10 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని బెల్ట్ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ ఈ సాటిన్ క్లాత్ని కూడా ఇక్కడ నుంచి 10 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. అంటే ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే మనకి ఒక 2 ఇంచెస్ పైకి ఉండే విధంగా చూసుకోవాలి లైనింగ్ క్లాత్. 2 ఇంచెస్ పైకి అంటే ఇక్కడ నుంచి ఇలా పెట్టుకొని 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఖర్చుల కోసం ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని 11 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా కటింగ్ చేసుకోవాలి. అంటే ఈ రిమైనింగ్ ఈ క్లాత్ ఎన్ని ఇంచెస్ ఉందో చూసుకొని 6 ఇంచెస్ ఉంది. మనం ఇలా స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకొని 6 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ సాటిన్ క్లాత్ని ఎలాగైతే కటింగ్ చేసుకున్నామో లైనింగ్ క్లాత్ కూడా అలాగే కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం లైనింగ్ క్లాత్ అనేది 2.5 మీటర్ క్లాత్ తీసుకున్నాము. అందులో బాడీకి మనం కటింగ్ చేసుకోగా మిగిలిన క్లాత్ మొత్తము ఇక్కడ బాటమ్కి ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకుంటాము. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్లో మనం బాడీని కటింగ్ చేసుకోవాలి. ఈ లైనింగ్ క్లాత్ని ఇలా డబల్ ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసుకొని ఫోల్డింగ్ సైడ్ మన వైపు ఉండే విధంగా ఉంచుకోవాలి. ఓపెన్ సైడ్ మనకి అవతల వైపు ఉండే విధంగా ఇలా పెట్టుకొని ఫస్ట్ బాటమ్ సైడ్ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. బాటమ్ సైడ్ స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకున్నాక బాడీ లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బాడీ లెంత్ 9 ఇంచెస్, దానికి 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకొని 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. టేప్ని 10 దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. స్ట్రైట్ లైన్ రావడం కోసం మళ్ళీ ఇక్కడ ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక షోల్డర్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఫుల్ షోల్డర్ విత్ 10 ఇంచెస్, దాన్ని బై 2 చేసుకుంటే 5 ఇంచెస్. టేప్ని 5 దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. మనం షోల్డర్ ఎంతైతే పెడతామో ఆర్మ్ డౌన్ కూడా అంతే పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. 5 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. మనం ఎక్కడైతే ఆర్మ్ డౌన్ మార్క్ చేస్తామో అక్కడ చెస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ మెజర్మెంట్స్ అనేవి బాడీ మీద తీసుకున్న మెజర్మెంట్స్ కాబట్టి ఇక్కడ చెస్ట్ రౌండ్ 24 ఇంచెస్, దానికి 2 ఇంచెస్ని యాడ్ చేసుకోవాలి. అంటే 26 ఇంచెస్. 2 ఇంచెస్ ఎందుకు అంటే పిల్లలు కరెక్ట్ ఫిట్ అనేది వేసుకోలేరు, అందుకనేసి దానికి 2 ఇంచెస్ని యాడ్ చేసుకొని మనం కటింగ్ చేసుకోవాలి. ఇక 24కి 2 ఇంచెస్ని యాడ్ చేసుకుంటే 26 ఇంచెస్, దాన్ని బై 4 చేసుకుంటే 6.5 ఇంచ్. టేప్ని 6.5 దగ్గర పెట్టుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఇక్కడ నుంచి పైకి 1/2 ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని ఆర్మ్ రౌండ్ షేప్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక వేస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి.
ఈ బాడీకి వేస్ట్ రౌండ్ ఎలా మార్క్ చేసుకోవాలి అంటే ఇక్కడ హిప్ రౌండ్ ఎంతైతే ఉందో దానికి 2 ఇంచెస్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ హిప్ రౌండ్ 24 ఇంచెస్, దానికి 2 ఇంచెస్ని యాడ్ చేసుకుంటే 26 ఇంచెస్. ఎందుకు ఇలా వేస్ట్ రౌండ్ని హిప్ రౌండ్కి 2 ఇంచెస్ని యాడ్ చేసుకొని దాన్ని వేస్ట్ రౌండ్గా ఎందుకు తీసుకోవాలి అంటే లంగా వేసేటప్పుడు తీసేటప్పుడు హిప్ దగ్గర పట్టేయకుండా ఫ్రీగా మూవ్ అవ్వడం కోసము మనము హిప్ రౌండ్కి 2 ఇంచెస్ని యాడ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ హిప్ రౌండ్ 24 ఇంచెస్, దానికి 2 ఇంచెస్ని యాడ్ చేసుకుంటే 26 ఇంచెస్. దాన్ని బై 4 చేసుకోవాలి అంటే 6.5 ఇంచ్. టేప్ని 6.5 దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. ఈ డాట్స్ని కలుపుతూ స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఈ ఖర్చుల వైపు 1 ఇంచ్ పైకి ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా షేప్ డ్రా చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక నెక్ విత్ మార్క్ చేసుకోవాలి. ఈ 5.5ని బై 2 చేసుకుంటే ఎంతైతే వస్తుందో అక్కడికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ నెక్ మనం బ్లౌజ్కి ఫ్రంట్ నెక్ ఎంతైతే పెడతామో దానికంటే 1 ఇంచ్ కిందకి ఉండేలా పెట్టుకోవాలి. ఇక్కడ బ్లౌజ్కి ఫ్రంట్ నెక్ 3.5 ఇంచ్, అందుకని ఈ బాడీకి ఫ్రంట్ నెక్ అనేది 4.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ విత్ 2.5 ఇంచ్ వచ్చింది కదా, ఇక్కడ కూడా 2.5 ఇంచ్ పెట్టుకొని ఇలా లైన్స్ డ్రా చేసుకొని రౌండ్ షేప్, నెక్ రౌండ్ షేప్ డ్రా చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక కటింగ్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టుకొని ఇటువైపు ఉక్సులు పట్టి కాజాల పట్టి కోసము 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఇక్కడ ఇలా స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టుకొని ఈ బ్లౌజ్ యొక్క లైనింగ్ పార్ట్ని ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఈ బాడీ యొక్క బ్యాక్ నెక్ అనేది దీనికంటే 1 ఇంచ్ డౌన్కి ఉండే విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని నెక్ రౌండ్ షేప్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి. ఇలా బాడీకి కటింగ్ పాను మిగిలిన లైనింగ్ క్లాత్ని బాటమ్కి యూజ్ చేసుకోవాలి. ఇది బ్లౌజ్ యొక్క లైనింగ్ పార్ట్ కదా, దీనికంటే ఈ ఫ్రంట్ నెక్ అనేది కొంచెం ఎక్కువ ఉండే విధంగా పెట్టుకోవాలి, అంటే కిందకి దిగాలి. ఇక్కడ ఈ బాడీ లెంత్ కూడా ఈ బ్లౌజ్ బాడీ లెంత్ కంటే 1 ఇంచ్ పైకి ఉండే విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము.